హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. కొంచెం అయితే ఫీవర్ అయితే ఉంది. జలుబు ఫీవర్ ఉండడం వల్ల గొంతు కొంచెం చేంజ్ అయితే వస్తుందండి. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. ఇది నిన్నటి వీడియో అన్నమాట అండి. నిన్న గురువారం కదా, గురువారం రోజైతే ఇక తెలుసు కదా, మొత్తం బయట ఊడ్చి కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే అంతసేపు వంగడానికి అయితే వంగి వేయాలి కదా ముగ్గు అనేది. నాకు ఆ చిన్న ముగ్గు వేయడానికే చాలా అంటే చాలా కష్టమవుతుంది. నేనైతే ముగ్గులు అయితే పెద్దగా అయితే వేయను అనమాట. చిన్నగా ఏదో చిన్న ముగ్గులే వేస్తాను. అంతసేపు వంగి వేయాలంటే నా వల్ల అయితే కాదనమాట. ఎప్పుడు వేసినా చిన్న ముగ్గులు మాత్రమే వేస్తాను. ఇక ఏదో చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అట్లా. మామూలు రోజులల్లో వదిలేస్తాను. కాకపోతే పూజలు చేసే రోజు మాత్రం కంపల్సరీ వేస్తానన్నమాట. పూజ చేసే రోజు ఇక అంతా కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్. మాకాడ బండ మీద వాటర్ ఉంటాయి, అది జారుతుంటుంది అనేది మాకు కరెక్ట్గా లేదనమాట. మోరి పైపులు తీయడం వల్ల అలాగ అయింది రోడ్డు. ఇక అదంతా బయట అయితే కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక వంట ఇట్లా చేశాను. వంట చేసి మా వారు మా బాబాయ్ అయితే వెళ్ళిపోయారనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోతే ఇక నాకు క్లీనింగ్ అయితే చేసుకుంటాను. వాళ్ళు ఉండంగానైతే ఇల్లు అయితే క్లీనింగ్ అయితే కాదండి. ఎందుకంటే వాళ్ళకి బాక్సులు పెడుతూ టిఫిన్ పెడుతూ వాళ్ళకే సరిపోతుంది కదా. అందుకనేసి అయితే ఎప్పుడైనా సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంట్లో పని అయితే చేసుకుంటాను అనమాట. ఇక మా బాబు మా వారైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. గిన్నెలు ఇంట్లోనే తోముతున్నాను ఫ్రెండ్స్. కోతులు అయితే ఉన్నాయి బయట. నాకైతే ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. బయటికి పోదామంటేనేమో కోతులు ఉంటాయి, ఇంట్లో నిల్చొని తోముదామంటేనేమో ఇంట్లో నిల్చొని ఎక్కువ గిన్నెలు అయితే తోమనీకి రాదు. కొన్ని అంటే ఏదో తోముతాను కానీ ఎక్కువ గిన్నెలు అయితే తోమనీకి రాదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అయితే ఏడుపు వస్తుందన్నమాట. మనం అక్కడ కూర్చోగానే కోతులు ఉరికొస్తాయి మన భయంతో. అది అలాగా మళ్ళీ ఇంట్లో నిల్చొని తోమాలంటే కాలు గుంజుతుంది కదా. అందుకనేసి అప్పుడప్పుడు అయితే నాకు ఏడుపు వస్తుందన్నమాట. ఇక కొన్ని ఉన్నాయి కదా బయట కోతులు ఉన్నాయి, రిస్క్ ఎందుకు అనేసి అయితే ఇంట్లో అయితే క్లీనింగ్ తోమేశాను అనమాట. ఇక కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఇక బెడ్ ఇట్లా చదువుతున్నాను ఫ్రెండ్స్. ఇక అన్నీ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మెల్లగా చేసుకుంటాను. కాకపోతే తొందరన అయితే చేయరాదు ఫ్రెండ్స్, మెల్లగా చేయాల్సి వస్తుంది. అందుకే నాకు పని అనేది లేట్ అవుతుంది అనమాట. తొందరలో మీలాగా అందరిలాగా చేయనీకి వస్తే నాది ఇట్లా తొందర అయిపోతుంది కదా. కాకపోతే నేను అన్నీ చేస్తాను, కాకపోతే మెల్లగా చేయాల్సి వస్తుంది అనమాట. స్పీడ్గా అయితే అస్సలు చేయనీకి రాదనమాట. ఇగో ఇలా అన్నీ ఇక బెడ్షీట్స్ అవన్నీ ఎక్కడైతే మంచిగా సర్దుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటే ఇల్లు ఇక సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది కదా. ఇక మా బాబు వచ్చే వరకు నీట్గానే ఉంటుంది. ఇక వాడు వస్తే ఇక మళ్ళీ అన్నీ గుంజుతుంటాడు కాబట్టి అట్లా అయితే అనమాట. ఇక ఇప్పుడైతే ఇక అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఉన్నది ముగ్గురమే, కాకపోతే అగో మెత్తలు చూడండి, అందరూ ఒకరు కాలు కింద ఒకరు పక్కన ఒకరు ఇద్దరు రెండు మెత్తలు అన్నట్టుగా అన్ని మెత్తలు అయితే వేసుకుంటాము. ఇక బెడ్షీట్ ఇట్లా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. కానీ బెడ్షీట్ అయితే పొద్దున్న లేవగానే మంచిగా బెడ్షీట్స్ మెత్తలు అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కాకపోతే ఇక లేట్ లేవడం వల్ల తొందర పని చేసుకోవడం వల్ల ఇదైతే కానీ కొంచెం మనకు ముందు లేచిన వాళ్ళు అయితే లేవగానే బెడ్షీట్స్ అనేది మంచిగా మనం లేవగానే మర్చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువసేపు బెడ్ పైన బెడ్షీట్లు చిందర వందర ఉంచుకోకపోతేనే మంచిది ఫ్రెండ్స్. ఇక వీలు కాకపోతే ఏం చేస్తాం కానీ ఇక హాల్లో ఇట్లా సోఫాల మీద ఇట్లా అన్నీ నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట. ఇక ఎంత సర్దినా అట్లనే ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు ఇక పిల్లలు వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. ఇక మళ్ళీ తర్వాత గందరగోళంగా అవుతుంది అనమాట. ఇక మావాడు ఒక్కడే కానీ ఆగం చేస్తాడు, వాటి మిగలు దుంకుతాడు, ఎగురుతాడు అనమాట. అందుకనైతే కొంచెం చిందర వందర అయితే అవుతాయి. ఇక అన్నీ అయితే ఇక రోజు రొటీనే అండి. ఇక నా పని ఇట్లనే ఉంటుంది. అన్నీ సర్దుకోవాలి, ఊడ్చుకోవాలి. కలిపోయిన తర్వాత ఇక లేదంటే గజిబిజిగా ఉంటుంది కదా. మనకు ఒక్కసారి పెట్టుకున్నాం అనుకో నీట్గా సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది కదా. అందుకనేసి అయితే నేను రోజు ఎక్కడ నీట్గా అయితే సర్దుకుంటాను ఫ్రెండ్స్. ఇక అన్నీ అయితే సర్దేశాను. ఇక ఇల్లు అయితే ఊడ్చుకోవాలి, ఇల్లు ఊడ్చుకొని ఇల్లు అయితే తుడుచుకుంటాను అనమాట. ఇక అన్ని రూమ్లు అయితే ఊడ్చుకొచ్చాను ఫ్రెండ్స్. అన్నీ ఊడ్చేసి ఇల్లు అయితే తుడిచేసుకున్నాను అనమాట.
ఇంక పని అంటే స్లోగా చేసుకోవడం వల్ల నాకు ఎక్కువ పని అయినట్టు అనిపిస్తుంది. అందరిలాగా నాకు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయలేం కదా. ఈ కాలైతే మనం ఎక్కువ పని చేస్తే పెయిన్ అయితే వస్తుంది. అప్పుడైతే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. నాకు అందరిలాగా త్వరగా పని చేసుకోవచ్చు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఏం చేయలేము. ఇక అదే ఇక లైఫ్ లాంగ్ ఇలాగే బ్రతకాలి కదా. అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది, కానీ ఏం చేస్తాం. లైఫ్ అనేది నాకే ఎందుకు ఇలా రాశాడు అనిపిస్తుంది ఆ దేవుడు. ఈ ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇక ఇల్లు ఇట్లా మొత్తం అయితే తూడ్చేస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం తూడ్చుకుంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి అయితే కంపల్సరీ అయితే ఈ సోఫాల సపోర్ట్ తోటి అంత వంగి అయితే తుడవడానికి అయితే ఇది కాదనమాట. నాకైతే అసలు వంగి తుడవడానికి అయితే రాదు. కాకపోతే నేను సోఫాల సపోర్టు బెడ్ సపోర్ట్ తీసుకొని తుడుస్తుంటాను అనమాట. ఇక ఏదైనా సపోర్ట్ తీసుకొని అయితే వంగి అయితే తుడుస్తాను. సపోర్ట్ లేనిదైతే తుడవనికి అయితే రాదండి. ఎక్కువ వంగి చేసే పనులు అస్సలు చేయనీకి రాదనమాట. నిలబడి చేసేది వంగి చేసే పనులు అయితే చేయనీకి రాదనమాట. ఇక కూర్చొని చేసే పనులు ఏ పనైనా చేస్తానండి. నాకు వీలైనంత వరకు చేసుకుంటాను. ఇక అన్ని రూములు అయితే ఇక తుడిచేసుకున్నాను అనమాట. ఇల్లు మొత్తం అయితే తుడుచుకున్న తర్వాత ఇక స్నానం చేసుకొని పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. ఇక రేపు శ్రావణ శుక్రవారం కదా లాస్ట్ది ఈరోజు. నిన్న గురువారం, ఇవాళ శుక్రవారం కదా. శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈరోజైతే నాకు ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. అస్సలు పని అయితే చేసుకోవడానికి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. అస్సలు చేసుకోనికి రాలే. ఇక శ్రావణ శుక్రవారం అనేసి అయితే ఇక లాస్ట్ శుక్రవారం కదా, అందుకనేసి అయితే అతి కష్టంగా లేచి పని అయితే చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏమి అస్సలు చేత కాకపోతే ఆడవాళ్ళకు చాలా కష్టం కదా ఇంట్లో. నాకైతే అస్సలు చేత కాలేదనమాట. ఈరోజు ఇక ఇల్లు తుడిచేసిన తర్వాత పూజ గదిలో ఉన్న సామాన్లన్నీ అయితే దీపం పెట్టుకోవడానికి అన్నీ అయితే నీట్గా అయితే తోముకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక రోజు మనం పూజ చేసుకున్నప్పుడు నీట్గా తోముకుంటే నీట్గా ఉంటాయి కదా పూజ సామాన్లు అయితే. నేనైతే ఎక్కువ అయితే ఏం పెట్టుకోను ఫ్రెండ్స్ పూజ సామాన్లు. ఎందుకంటే అంతసేపు నిల్చొని తోమడం అయితే నా వల్ల కాదు, మీకు తెలుసు కదా. అన్నీ నీట్గా తోమేసి పూజ సామాను ఒక డబ్బాలో అయితే వేసి పెడతాను. మామూలుగా ఎంత అవసరమో అంతే పెట్టుకుంటాను అనమాట. ఇక మామూలుగానే ఉంటుంది మా ఇంట్లో పూజ సామాన్ అయితే అన్నీ ఉన్నాయి. కాకపోతే వేరే ఒక డబ్బాలో అయితే మంచిగా తోమి పెట్టేశాను అనమాట. ఇంకా పూజ సామాన్ తోముకున్న తర్వాత ఇక పూజ ఇట్లా చేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దేవునికి కొంచెం నైవేద్యం అయితే చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంతవరకు నా వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా మరి బాయ్ అండి.